దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ఆయన సన్నిధిలో బలమైన వ్యక్తులుగా, బలమైన శక్తిమంతులుగా ఉండగలిగినారని అటు విషయాల్లో ప్రార్థన చేయాలనేది ప్రభు దేశం. కనుక మనమందరము ఆత్మ సంబంధులుగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపను, ఆయన బలాన్ని మనకిచ్చారని నమ్ముతూ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఈ దినము పాఠము కొరకు ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు దయచేసి నడిపించి బలపరచమని, నీ దీవెన యావత్తు కూడా తోడుగా ఉంచి నడిపించమని, నీదేన దాసుడే నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆలోచన, నీ తలంపులు బిడ్డలకు బయలుపరిచి నడిపించమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో అడిగి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. గనుక దేవుడు మన పట్ల అనేకమైన రీతిలుగా ఆదరణ చూపించేవారుగా ఉన్నారు. అయితే ఉదయకాలములో కొన్ని మాటలు పరిశుద్ధాత్మను పొందుకొనుట ఎలాగనేది మనం గ్రహించినప్పుడు ఇక్కడ గొప్ప విషయాలను మనం కలిగించున్నాం. ఇక్కడ ఏమంటాడంటే, దుఃఖపడి మనం ఏలయనగా ఏ విషయములైనను మా వలన మీరు నష్టపొందుకున్నట్లు దైవ చిత్త అనుసారముగా భ్రమపడితే, దైవ చిత్తాన దుఃఖము రక్షణార్థమై మారు మనసు కలగజేయు. ఈ మారు మనసు దుఃఖమునకు పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును. ఇక్కడ దుఃఖము రెండు రకాలు కనబడుతుంది. దేవుని దగ్గర వచ్చే దుఃఖము విజయాన్ని ఇచ్చేది, లోకానికి వచ్చే విజయము మరణాన్ని కలగజేసేది అన్నాడు. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి ఈ మాటలు. ఈ 10వ వచనంలో లోక సంబంధమైన దుఃఖమేమో మరణాన్ని కలుగజేస్తుంది అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనకు ఎలాగుందంటే, ఈ లోకమైన దుఃఖము చాలా ఆవేదనతో కూడుతుందంట. మరణమే ఇది అర్థం లేని దుఃఖం అంట, విలువలేని దుఃఖం. కానీ దేవుని ద్వారా వచ్చే దుఃఖం అంట ఆశీర్వాదం తెచ్చే దుఃఖం అంట, ఆనందం ఇచ్చే దుఃఖం అంట. ఆ దుఃఖము సంతోషాన్ని కలగజేస్తుందంట. ఆ దుఃఖము నీకు ఐశ్వర్యను, ఆనందమును, సంపూర్ణమైన ఆత్మీయతను కలగజేస్తుందంట. పరిశుద్ధాత్మను పొందగల శక్తిని. అంటే దేవుని దగ్గర నీవు దుఃఖపడుతున్నప్పుడు, దేవుని దగ్గర నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, అయ్యో ఈ శ్రమ ఎందుకు అని అనుకుంటున్నావా? ఆనందముగా స్వీకరిస్తున్నావా దుఃఖాన్ని? అయితే ఇది నీకు మేలే. కాలబడిన బంగారం, కొలుములో కాలబడుతున్న బంగారం, దానికి శ్రమే బంగారానికి. కానీ కాలబడిన తర్వాత దాంట్లో విలువైన బంగారం ఏంటో అది మేలు బంగారంగా మారినప్పుడు దాని విలువ అంతు చిక్కనది. దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే చేయబోతున్నాడు. కుమారుడా, ఏమంటే ఎటువంటి ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు, ఎటువంటి ఆత్మ తలంపులు మనకిస్తున్నాడు ప్రభు, ఎటువంటి ఆత్మ నడిపింపు మనకి ఇవ్వబోతున్నాడు ప్రభు. ఒకసారి మనం ఆలోచించాలి. అపోస్తుల కార్యం అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు 2 కొరింథీ సంఘానికి, లవుదియక్క సంఘానితో సమాధానం చెప్తే, ఇగో నువ్వు దుఃఖపడుతున్నావా, అది ప్రభు వల్ల నీకు దుఃఖమైతే నీకు సంతోషమే. లోక సంబంధంగా దుఃఖం వస్తే అది మరణానికి చేరువవుతుంది తప్ప ఈ లోకంలో నువ్వు సాధించలేవు. కాబట్టి ఈ లోకంలో దుఃఖమును జయించడానికి ప్రయత్నించే పరలోకమైన దుఃఖాన్ని నీకు కలుగుతుంది, అది సంతోషంగా స్వీకరించమని భక్తుడు అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు లవోదిక సంఘానికి. అంటే మనము ఏ సంఘము? కొరింథీ సంఘంలో ఉన్నామా?
లవ దిక్కు సంఘంలో ఉన్నవా, తూర్పు దిక్కు సంఘంలో ఉన్నా, దక్షిణ దిక్కు సంఘంలో ఉన్నా, పడమటి దిక్కు సంఘంలో ఉన్నా, ఉత్తర దిక్కు సంఘంలో ఉన్నావా, ఏ సంఘంలో ఉన్నాం? ఈ 12 గోత్రాల యొక్క సంఘాల్లో మనం ఉన్నామేమో. ఉంటే దేవుడు మనకే చెప్తున్నాడు ఈ మాటలు. ఏమంటున్నాడు చూడండి, దుఃఖం అంటున్నాడు. మళ్ళీ 11వ వచనంలో, మీరు దేవుని చిత్త ప్రకారం పొందున ఈ దుఃఖము ఎట్టు జాగ్రత్తను, ఎట్టు దోష నివార్తన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టు భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టు ప్రతిదండనను మీలో పుట్టించును చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్తముల విషయములో మీరు నిర్దోషై ఉన్నారని రుజువుపరచుకునుడి. చూసారు ఇక్కడ ఏమన్నారు? మీరు ఏ రకంగా అసలే మీరు ఇబ్బందికి గురై మనుషులుగా ఉన్నారు, ఇబ్బందిని తప్పించుకునే మనుషులుగా ఉన్నారు. ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు, మరో ఆలోచింపచేస్తున్నాడు. ప్రశ్నేస్తున్నాడు, ఆలోచించుకొని చెప్తున్నాడు. ప్రశ్నేసే వారు ఎప్పుడు కూడా ఆలోచించుకొని చెప్తున్నారంటే అదృష్టవంతులే మనం. కానీ దేవుడు ప్రశ్నిస్తాడు, ఆలోచించుకోమని చెప్తున్నాడు. ఇదిగో ఈ ప్రశ్న నీకు ఇస్తాను, ఆలోచించుకుని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పంటే, అయ్యో బాబోయ్ నేను ఎక్కడ చెప్పగలను దేవా, నీకు అన్ని కన్నీరుతో దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటి క్రియలను అటు తలంపులను దేవుడు నీకు నాకు ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న నీవు నేను ఏ రకమైన క్రియలో విజయం సాధించడానికి దుఃఖమనే క్రియల ఆత్మ సంతోషమును, ఆత్మకు లోబడుట, ఆత్మను సంపాదించుకునుట అనే మాటను, అయితే ఆత్మకు లోబర్చుకునే మాటను అనేక రకాల మన ఉదయకాలం ఆత్మకు లోబర్చుకునే, ఆత్మకు లోబడుట, ఆత్మకు లోబడే తత్వం, ఆత్మ లోబర్చుకునే తత్వం మనలో ఉన్నప్పుడు దుఃఖం వచ్చిన ఆటోమేటిక్ మనం చేంజ్. లోకంలో దుఃఖం అయితే అది మరణానికి చేరువే. కానీ ఆ దుఃఖము మనిషి నలిగిపోతాడండి. ఎవరైనా ఇంట్లో, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ దుఃఖము అబో అనుతెరగనిది. అందుకే దేవుడు యేసు ప్రభు దుఃఖపడ్డాడు. ఎక్కడ? గెచ్చమనే తోటలు. ఎందుకు? పాపమును జయించుటకు దుఃఖపడి ఆయన దేహము నుండి చెమట రక్త బిందువు వలె కానిందన్నాడు. అంటే చెమట అని శరీరం ఎంతగా నలిగి కొట్టుకున్నాడు ఆయన ప్రార్థన రూపణ. అది నిజమైన దుఃఖం, అది నిజమైన శ్రమ. ఈనాడు అటువంటి శ్రమ నువ్వు పడుతున్నావు. ఉపవాసం ఉంటున్నానండి. ఏంటి పిన్ని ఇలాగున్నావు, ఏంటి అన్నయ్య ఇలా ఉన్నాయి, నేను ఉపవాసం ఉన్నానండి అని ఎంతో సన్నాయి నొక్కులు నొక్కుతూ మాట్లాడుతుంటారు. అటువంటి మానుకోండి. దేవునిక నిజమైన దుఃఖమును కనబడితే అసలు నోరెత్తలేవు, మాట్లాడవు. ఏంటంటే పని ఉంది వెళ్తాను, నీ దుఃఖం ఏంటో చెప్పవు. ఏం బాగున్నావు, అందరూ బాగు. చూడండి, మొన్న ఒక సేవకుడు సుమారు 25 సంవత్సరాలంట క్యాన్సర్లతో సిరినవ్వుతో ప్రసంగాలు చేశాడు. ఆయన అంటాడు, చనిపోతున్నప్పుడు నాకు మరణము 25 సంవత్సరం నాకు మరణం నన్ను చేరువై ఉన్నది. అది ఏంటని క్యాన్సర్ రూపంలో నన్ను వెంబడిస్తుంది గనుక దాంతో నేను ప్రయాణం చేస్తానని అన్నాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ ఏదైతుందో అది ఆత్మ సంబంధమైన క్రియగా ఉన్నట్టుగా నువ్వు భావించితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఇది మనం చాలా గమనించవలసిన విషయం. ఈ రాత్రి కాలంలో గమనించాలి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న, నేను మీకు రాసున్న ఆ దుస్సు కార్యములు తేసు నిమిత్తము రాయుడి, వాని వలన అన్యాయ పొందిన వారి నిమిత్తమును రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బారాటముగా ఉండుటకే రాసెను. ఇక్కడ ఏమాట ఈ మాటలు ఎందుకు రాదు? మీరు దేవునితో ఎదుటిగా ముఖాముఖిగా ఉండుటకి ఈ మాటలు రాసండి. కఠినంగా ఉన్నాయి, కానీ మీరు హృదయాన్ని మార్చుకుని ఇంతగా చెప్తున్నాడంటే ఏంటి? ఇంత కఠినంగా చెప్పాలా? మృదుగా చెప్పొచ్చు. మృదుగా చెప్తే వింటే మృదుగా చెప్పచ్చు. ఎవడైనా చూడండి, ఒరే నీ ఇంటి మీదకి అపవాదిగాడు అనగా ఒక ఇబ్బంది వచ్చేస్తున్నాడు, అప్పుడు మొక్కుతాడు వాడు. ఒక వ్యక్తి అన్నాడు కదా, ధనవంతుడు ఇదిగో నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు. సర్లే ఇలాగ అన్నాడు కదా అని ఏమన్నాడు? దేవుడు పరలోకం పిలిచాడు. ఆత్మ తనలోంచి వేరై నువ్వు నా అద్దకు వచ్చామని పిలిచాడు. ఆత్మ వెళ్ళిపోతే ఏం చెప్తుందండి? ఈ దేహానికి నిద్ర లేపి, అబ్బాయి నేను సెలవు మరి వెళ్ళొస్తానని చెప్పి ఆత్మ శరీరంలో దేహంలోంచి బయటికి వెళ్ళబోతుందంట. గప్పుకుని ఉలుకుబడి లేచాడు పైకి. లేచి వెంటనే అయ్యో ఇదంతా ఏంటి నిజమా? అయితే నేను దేవుని వెంటనే మోకరించాడు, ప్రభువా నన్ను క్షమించు. వెంటనే ప్రాధేయపడిపోయి ఏడుస్తున్నాడు.
ఎందుకంటే అప్పటికప్పుడు మరలా 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచుకున్నాడు అతను. అలాంటి అటువంటి దుఃఖం నీలో ఉండా దేవుడు ఇవ్వడు. కానీ దుఃఖం పొందమని చెప్తుండే మాట వరుసకు దుఃఖపడుతున్నారా మీరు, లేదా మీరు దుఃఖపడే విధానం కలిగి ఉంటారు, మీరు అదృష్టవంతులే. ఈ లోకంలో ఎవరైనా తెలియకుండా బాప్తీసం తీసుకున్న తర్వాత దుఃఖం వచ్చిందంటే చాలా అదృష్టవంతులు మనం. ఎందుకంటే పరలోక రాజ్యంలో చేరటకు ఒక మైలు పట్టిన బంగారం కమ్మరవాడికి ఇత్తి అయ్యా మాకు మెరుగెట్టమంటారు కదా, అలాంటిది అన్నమాట. ఏది నువ్వు బాప్తీసం తీసుకున్న దుఃఖం కానీ శ్రమ, భార్య వల్ల, బిడ్డల వల్ల, కుటుంబం వల్ల, ఆర్థికంగా వల్ల, ఇంకా అనేక రకాలుగా శోధన వస్తుందంటే నువ్వు మెరుగుపడుతున్నావు అని అర్థం. నువ్వు పరలోకంలో నీ పేరు రాయబడుతుంది. ఒక్కొక్క అతను దేవుడు దుద్దుతున్నాడని అర్థం. ఈ లోకంలో శ్రమ వస్తే ఇవాళ శ్రమ వచ్చింది బాబోయ్ అని అనుకుంటున్నాం. ప్రియులారా, నా మట్టుకు నేను అనేక రకాల, కానీ నేను ఈనాడు జనాలను అడగటం మానేసా. ఒకప్పుడు ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగట్లేదండి. నేను ప్రభు దగ్గరకు సాగిలపడి నమస్కారం చేస్తా, నా దేవుడు నాకు ఇస్తాడు. నా దేవుడు నన్ను ఎప్పుడు సిగ్గుపరచలేదు, నన్నుగా నా కుటుంబాన్ని ఎప్పుడు బాధపరచలేదు. ఎందుకు మాట్లాడతాను? నేను సాక్షిని. నేనేది గొప్పలు చెప్పడానికి చెప్పట్లేదు, ఇది సత్యము అని నమ్ముతున్నాను కాబట్టి మీకు ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నాను. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించాలి ఈ మాటలను బట్టి దేవుడు ఏ రకంగా నీ పట్ల నా పట్ల చూపుతున్నాడు, నీ పట్ల నా పట్ల మరి కృప చూపుతున్నాడు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. అటువంటి ఆలోచనలో ఉండాలనేది ప్రభు ఉద్దేశం. ఇక్కడ ఏమన్నాడు 13వ వచనం, మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషము చూసి మరి ఎక్కువగా మేము సంతోషించితమే. ఎలయనగా నేను అతను, ఇక్కడ ఏమన్నాడు చూసారా, మొదట మీరు సంతోషించుచున్నారు కానీ ఎలా సంతోషిస్తున్నారు ముందని గ్రహించండి. అబ్బాయి నేను సంతోషం, ఎవరలా సంతోషం వచ్చిందంటే పిల్లలకు తల్లిదండ్రుల వల్ల సంతోషం వస్తుంది, భార్యకు భర్త వల్ల సంతోషం వస్తుంది, ఉద్యోగం చేసేవాడికి యజమానుడి వల్ల సంతోషం వస్తుంది. ఈరోజు నీ సంతోషం ఏంటి? దేని వల్ల వస్తుంది? పాప సొమ్ముతోనా, పాప క్రియలతోనా? చాలా మంది పాపము అనే ఆదాయము కూడగట్టుకుని అబ్బో నేను చాలా ఆస్తిపరునని చెప్పి, అస్సలు ఆస్తిపరుడు నువ్వు ఏదైనా ఉన్న ఈ లోకంలో శ్రమపడి నలగగొట్టుకుని అనేకలు మోసగరిచి నువ్వు సంపాదించుకుంటే ఈ లోకంలో నువ్వంటే ఏమీ తినలేవు. నువ్వు తింటూ అనుభవిస్తూ సంతోషంగా ఉంటేదే దేవునికి ఇష్టం. నువ్వు అనుభవించమంటున్నాడు. అనుభవించకుండా తరతరాలకు సరిపడ 100 ఏళ్ళకి సరిపడా నీ వెనకాల వచ్చే 10 తరాలకు సరిపడిగా సంపాదించేస్తున్నారు ఇక్కడ. ఎందుకు నీ సంపాదన? ఒకప్పుడు 10 మంది ఉన్న ఇంట్లో ఏమంటే ఆనందం ఉంది, ఇప్పుడు ఇద్దరున్నా కానీ ఆనందం లేదు. కోట్ల ఆస్తుంది వాళ్ళ దగ్గర, కానీ ఆనందం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలా చిన్న వైద్యం, చిన్న వాళ్ళకి తుమ్మితే ఏమండి శరీరం తల మొదలుకొని ఏంటి అరికాలు వరకు అన్ని టెస్టులే, తల వెంట్రుకల టెస్ట్, కళ్ళుకు, ముక్కుకు, నోరుకు, చెవులకు, గొంతుకు, ఊపిరితిత్తులకు, లివర్కు, కిడ్నీలకు, అరుగుదల, పేగులకు, నరాలకు, ఎముకలకు, మూలుగులకు అన్నిటికీ టెస్టులు. లాస్ట్లో కూడా 0 పెడతారు. ఏమంటే నిల్లండి ఏమీ లేదు బాగున్నారు, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అంటారు. అంటే ఏంటి అంటే అన్ని టెస్టులు వాళ్ళు చెప్తే ఇంకా వైద్యులు ఎందుకు నాకు అర్థం కాదు. డైరెక్ట్ ల్యాబ్కి వెళ్ళిపోవచ్చు కదా మనిషి, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళటం, ఈ టెస్టులను రాయటం? ఎందుకంటే మనకు మతి తిమ్మితి సరిలేక డబ్బులు ఎక్కువయ్యి డాక్టర్లు ఆశ్రయిస్తున్నాం. ఇవాళ దేవుడిని ఆశ్రయిస్తే అసలు రోగం అంటేది ఉండదు. వైద్యం మాత్రలు వేసుకోండి. ఎలా అంటే మీకు శరీరం అలసినప్పుడు లేదా శరీరంలో తుమ్ములు దగ్గులు వచ్చినప్పుడు చిన్న మాత్ర వేసుకోండి. ఇవాళ ఒక మాత్ర పోయి హాస్పిటల్కి మా దగ్గర ఉంది స్పెషలిస్ట్ అండి, ఎంఏ అమెరికాలో MA చేశాడండి. ఏంటి చేసేది? ఎంత చేసినా కానీ నేను ఎవరిని ఉద్దేశం కాదు, దేవుడి కంటే పరమ వైద్యుడు ఎవరైనా భూలోకంలో ఉన్నారా? ఎవరు? కానీ ఎవరు ఉద్దేశం తప్పుడు పట్టట్లా. అంటే మనము నీ సృష్టికర్త, నీ ఆరోగ్యకర్త, నీ ఆలోచనకర్త, నీ సర్వాధికారి, సర్వ సృష్టిని సృష్టించిన వాడు, నిన్ను పోషించిన వాడు, నేను ఆరోగ్యముని ఇచ్చేవాడు అన్న ఆయన ఎదుకు మనం వెళ్ళాం. మొదట మొదట ప్రాముఖ్యత ఎవరికి ఇస్తామంటే ఈ లోకముల కంటూ కనపడుతున్న వైద్యుడికి ఇస్తాం. పరమ వైద్యుడైన దేవునికి అవకాశం తర్వాత ఇస్తాం.
అబ్బాయి నా వల్ల కాదని చేతులు ఎత్తేసిన డాక్టర్ లక్షలు లక్షలు గుంజుకుని లాస్ట్ ఏమి లేదయ్యా ఇంకా సరే నీ మరణమే తప్ప ఇంకేమీ లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతకనప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. ముందెందుకు వెళ్ళవు నువ్వు దేవుని దగ్గరకు? ముందు దేవునితో పని లేదా? ఎందుకు డబ్బు ఉంది కాబట్టి. నా కుమార్తె నా కుమారుడు ఆ దేవుడు నీతోటే మాట్లాడటం గుర్తుపెట్టుకో. కడవరి దినాల్లో 2026 సంవత్సరంలో ఆఖరి దినాలు సుమారు ఇంకా 4 రోజులు మాత్రమే మన మధ్యన మరి ఉన్నాయి. ఈ 4 రోజులు నీ మార్పు ఏముంది, నీ తలంపు ఏముంది, నీ ఉద్దేశం ఏమైనా ఒక 5 రోజులు ఉన్నాయనుకుందాం. ఏమైంది నీ మార్పు? 26వ రోజు, ఈ రోజు కూడా ముగింపులోకి వచ్చేసాం. ప్రియులారా గమనించండి, దేవుడు నీతోటే నాతోటి కాదు, నీతోటి మాట్లాడతాడు. నీ మాటలు ఏమై ఉన్నాయో, నీ తలంపులు ఏమైనా అది మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు ఎంత తెలివైనడు అండి, ఎంత అజ్ఞానం కలిగిన వాడిని జ్ఞానంగా మార్చాడు దేవుడు పౌలు గారిని. ఎలా ఏమంటే దుండకుడు మోసగాడు ఎందరో మనిషి ప్రాణాలు తీసిన వాడు అసలు ఉర్రు కొయ్యి కూడా సరిపడిన మరణం అతను మరణ శిక్ష అయితే ఎలా చంపాలి, ముక్కలుగా కోసి పీసులుగా అతన్ని విడగొట్టి చుట్టుపక్కల ప్రజలు పీక్కిన ఆ శరీరం సరిపోదు, అంతమందిని చంపేశాడు సౌలు గారు. పౌలుగా మారిన తర్వాత అంతమంది కొరకు కన్నీరుతో దుఃఖముతో నలిగిపోతూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మనం చేసాం, మన కుటుంబం కొరకు, మన సంఘాల కొరకు, మన సేవకులు చేస్తే ఇవాళ సంఘము అడుక్కునే పరిస్థితి ఉండదు. ఇవాళ చాలా మంది ఎవరిస్తున్నారు, నాయకులు చుట్టూ తిరుగుతున్నారు, లక్షలు వస్తున్నాయన. అసలు దేవుడే లక్షాధికారి అండి, కోట్లకు పడగెత్తున ఆయన. ఏమండి ప్రభువును వెంబడించిన వాడు యోబు గారు ప్రపంచంలో మహాధనవంతుడు. ప్రభువును వెంబడించిన దావీదు గారు మహాధనవంతుడు. దావీదు గారు కుమారుడు సొలొమోను మహారాజు ప్రపంచంలో కంటేనంట మహాధనవంతుడు అంట. అసలు ఎవరు కూడా అటువంటి ధనవంతుడు ఇంతవరకు ప్రపంచంలో లేడంట. బంగారం టన్నులు ఇవాళ ప్రపంచంలో బంగారం ఎంత ఉందో అంత సౌలు గారు ఒకరి దగ్గరే ఉందంట, అంత బంగారం కలిగిన వాడంట. చూడండి, ప్రభువుని వెంబడించిన వాడికి బంగారం కానీ ఆస్తుపాసు లూట ఏ మొల్లకెల్లా ఆయనయే. అటువంటి ఆయనను విడిచిపెట్టి ఈ లోకం కోసం పరిగెడుతున్న సహోదరుడా గమనించము. నేనే ఎందుకు ఇవ్వలేదండి, ఈ సంవత్సరంలో పండగ వచ్చినట్టుగా నా పరిస్థితి చాలా కఠినంగా ఉంది. నా తండ్రిని అడిగాడు, నా తండ్రి పరలోక ద్వారాలు తెరిచి నాకు ఆనందాన్ని ఇచ్చాడు. దేవునికి ఆయనకి ఏమిచ్చిన రుణం తెచ్చుకో. ఒక సేవకుడిగా కాదండి, ఒక మనిషిగా నేను దేవుణ్ణి అడిగాను, ప్రభు నా పరిస్థితి ఇది, నాకు ఇది కావాలి, ఇది అంటే అన్నీ ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేవాడు ఆయనే. నేను గొప్పలు చెప్పట్లేదండి. నాకు సంఘంలో కానుక రూపంలో వచ్చింది బహు తక్కువ. రెక్కలను కూడా ఆయన దీవించాడు. రెక్కల ప్రకారంగా చేతు పనిని దీవించాడు. అలాగే అన్ని రకాలుగా నాకు తోడై ఉన్నాడు ఆయన. ఎందుకు చెప్తాండి, సాక్షిగా ఉన్నాను కాబట్టి. చదువుదాం, 2 వచనాలు ఉన్నాయి. ఏ అతిశయము మాటలో చెప్పునను నేను సిగ్గుపరచబడలేదు. మేమెలాగూ అన్నిటినీ మీతో నిజముగా చింతించుదమో అలాగే, అంటే నీతో చర్చించుదము, నీతో అంటే ఎలాగ మాట్లాడాలో మేము చర్చించుకుందాము. తెలుదేదుట నీ విషయంలో అతిశయ కనబడను. అంటే మనుషుల్లో అనాలోచన అతిశయం కనబడుతుంది. మనుషులు నిజమైన మాట కనపడట్లేదంట. పౌలు గారు అంటున్నారు, ఒకవేళ అలాగున్నారేమో, ఓ దెలి యొక్క సంఘమా ఇదిగో మీరు ఇలాగున్నారేమో, దల్పి యొక్క సంఘం ఇలాగున్నారు, అలా ఉండకండి, ప్రభు మీకే చెప్తున్నాడని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఏమనంటే ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది. మనం మాట్లాడకపోతే నష్టపోయేది మనమేనండి. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే ఉంటుంది. కనుక మనం ఆలోచించినప్పుడు ఇక్కడ అంటున్నారు ఏమంటే, మీరు భయముతోనూ ఓనుకుతోనూ తన్ను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా అతని అంతఃకరము మరి ఎక్కువగా మీ ఎడలా ఉన్నది. అంతఃకరము అంటారు, ఇవాళ చాలా నాయకులు అంటారు కదా, అంతఃకర శుద్ధితో. అంటే అంతఃకర శుద్ధి ఏంటి? అసలు నేను ఎటువంటి తప్పుడు పని చేయను, ఎటువంటి పొరపాటు చేయను, అంతఃకర శుద్ధి, హృదయ సంబంధమైన అంతఃకర శుద్ధి కలిగి నేను ప్రమాణకం చేస్తానంటారు నాయకులు.
కానీ ఆ ప్రామాణికం దైవిక ప్రామాణికం చేస్తారు. నా మనసుపూర్వకంగా దైవికంగా అంతఃకర శుద్ధితో నేను ప్రమాణికం చేస్తున్నాను ఈ ప్రజలని పరిపాలించుటకు. తర్వాత చూడాలి వారి ఆస్తులు వారి అంతస్తులు ఎంతవరకు ఉన్నాయి. ప్రపంచంలో నాయకులందరూ కూడా అలాగే ఉన్నారు. ఈనాడు ట్రంప్ గారు మొదలుకొని ఈనాడు మన ఊరు చివర నాయకుడి వరకు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే వారు పుట్టుకతో వచ్చినప్పుడు ఏమండి అర్ధనగ్గరతో పుడతారు. పుట్టిన తర్వాత జీవించిన ఈ జీవితంలో కోట్ల పడగైతే అనే డబ్బు బంగారంతో కప్పిన ఇంకా డబ్బు ఉంటుంది వాళ్ళకి. అంత బంగారం సంపాదించి ఏం చేసుకుంటారు? లాస్ట్కు మొదట అర్ధనగ్గరంతో వెళ్తాడు, తిరిగి వెళ్ళినప్పుడు అర్ధనగ్గరంతో వెళ్ళిపోతాడు. ఏమీ ఉండదు. గమనిద్దాం. నిత్యములోను నీ వలన ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను. దేవుని వలన ప్రభు వలన నాకు సంతోషం కలుగుతుంది గనుక నేను సంతోషించుచున్నాను. నిజమే. ఎప్పుడు వస్తుంది? ప్రభు ఆత్మను నువ్వు పొందినప్పుడు, పరిశుద్ధాత్మతో లోబడినప్పుడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు ఈ సంతోషం కలిగింది. అందుకే పౌలు గారు ఎంత జ్ఞానవంతుడంటే నిజంగా. అందుకే దేవుడు మొదట మూర్ఖుడిగా మార్చాడు, తర్వాత ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు తన ఆలోచన క్రియలు నీకు నాకు అందిస్తున్నాడని, ఆత్మ నడిపింపు మనకు కలిగజేశాడని నమ్మి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలం పూట మనం ఏమై ఉన్నామంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని పొందుకునుట, పరిశుద్ధాత్మకు లోబడుట. ఈ మాటలు ఆయన మీ హృదయాల్లో వినికుడు చేసి ఈ లోకములో శ్రమ అనేది నీకు వచ్చిన శ్రమ శరీర సంబంధంగా వచ్చిన శ్రమ ఈ లోకములో వస్తే శరీర సంబంధంగా ఇప్పుడు గాలి వస్తే అది మరణానికే. ఆత్మీయ సంబంధంగా శ్రమ వస్తే అది అభివృద్ధి కొరకే, సంతోషం కొరకే అనేది మర్చిపోవద్దు అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనకు లోబడే మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా ప్రభువా నీకు వందనాలు. ప్రేమగల రక్షకానికి స్తోత్రాలు. ఇంతవరకు చక్కటి మాటలు చక్కటి తలంపులతో నీ బిడ్డలతో మాట్లాడమని నమ్ముచు నీ ఆత్మ నడిపి మాకు దయచేసి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపి నీ ఆలోచన క్రియలను నాకు మాకు అందించి నడిపించి బలపరచమని, నీ దీవెన యావత్తు కూడా మాకు సహాయముగా దయచేయమని, నీ ఆలోచనతో నింపమని, నీ ఆలోచన క్రియల చేత మమ్మల్ని సిద్ధపరచమని ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నమ్ముచు నా దేశ ప్రజల ప్రపంచంలో ఉన్న ప్రతి నాయకుడును, ప్రతి వ్యక్తిని, ప్రతి మనిషిని దీవించము, ఆశీర్వదించి నీ ఆత్మతో నింపబడి నీ ఆత్మకు లోబడని పరిశుద్ధాత్మతో బలపడినట్లుగా నీ సహాయం దాయిచ్చండి. ఇదిగో ప్రభా మా మధ్యన ఇంకా 5 రోజుల మధ్యన ఉన్నాయి. ఈ నూతనమైన ఈ సంవత్సరం విడిచిపెట్టి నూతనమైన సంవత్సరం ప్రవేశించుటకు నీ పిల్లలైన మా అందరకు నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి నీ ఆలోచనతో బలపరిచి నీ సన్నిధి భాగ్యము సమకూర్చి నడిపించమని నీ దేన దాసుడైన మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రార్థిస్తుండగా నా సహోదరు, నా దేశ ప్రజలు, నా పట్టణ ప్రజలు, నాయన గ్రామ ప్రజలు, నాయకులు అందరిని బట్టి ప్రభా పేరు పేరు నీ చేతులకు అప్పగించి అందరు నీ బిడ్డలే, నీ ఆత్మచేత నింపబడిన వారే, ప్రతి వారు నీవు చూస్తున్నావని నీవు వింటున్నావని గమనించి జీవించగల మనసును దయ చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి బ్రతిమాలుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు నడిపించి బలపరిచి దీవించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. మరణాత.